ప్రపంచాన్ని ఉత్కంఠకు గురిచేసిన మధ్యప్రాంత యుద్ధం. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఈ ఘర్షణ ఇప్పుడు 11వ రోజుకు చేరుకుంది. ప్రతి గంటకు పరిస్థితులు మారుతున్నాయి. మిసైల్ దాడులు, డ్రోన్ దాడులు, ఫైటర్ జెట్ ఆపరేషన్లు ఇవి మధ్యప్రాంతాన్ని పూర్తిగా యుద్ధ రంగంగా మార్చాయి. ఇక మరో కీలక పరిణామం, ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్ సుడానీ అమెరికాకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఇరాక్ గగనతలం, భూభాగం, సముద్రం ఎవరి యుద్ధానికి వేదిక కాదని చెప్పారు. మరి యుద్ధం 11వ రోజున ఏం జరిగింది? ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన పరిణామాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. యుద్ధం 11వ రోజు ఉదయం మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఇరాన్ సరిహద్దుల్లో సైనిక కదలికలు పెరిగాయి. ఇరాన్ మిలిటరీ తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను అలర్ట్ లో ఉంచింది. అదే సమయంలో ఇజ్రాయెల్ వైమానిక దళం కొత్త ఆపరేషన్ కు సిద్ధమైంది. ఉదయం పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండగానే మరొక కీలక సంఘటన జరిగింది. ఉదయం 7 గంటలకు ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ ఇరాన్ కు అనుబంధ మిలిటరీ స్థావరాలపై దాడులు చేశాయి. సిరియాలో ఉన్న ఇరాన్ మద్దతు మిలీషియా క్యాంపులపై ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి. ఈ దాడులో మిలిటరీ గోదాములు, ఆయుధ నిల్వలు నాశనమయ్యాయని సమాచారం. ఈ దాడులకు ప్రతీకారం ఆలస్యం కాలేదు. ఇరాన్ కూడా వెంటనే స్పందించింది. ఉదయం 8 గంటలకు ఇరాన్ భారీ డ్రోన్ దాడులు ప్రారంభించింది. గల్ఫ్ ప్రాంతంలోని కొన్ని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు ప్రయోగించింది. అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాలా డ్రోన్లను కూల్చివేశాయి. అయితే కొన్ని డ్రోన్లు సైనిక ప్రాంతాలకు దగ్గరగా చేరినట్టు సమాచారం. ఈ దాడుల తర్వాత మధ్యప్రాంత గగనతలం పూర్తిగా యుద్ధరంగంగా మారింది. ఉదయం 9 గంటలకు వివిధ దేశాల ఫైటర్ జెట్స్ ఆకాశంలో గస్తీ పెంచాయి. అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు ఇవన్నీ తమ వైమానిక రక్షణను బలపరిచాయి. ఈ సమయంలో ఇరాక్ గగనతలం కూడా మిలిటరీ విమానాలతో నిండిపోయింది. ఇదే సమయంలో ఇరాక్ నుంచి ఒక కీలక ప్రకటన వచ్చింది. ఉదయం 10 గంటలకు ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్ సుడానీ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో మాట్లాడారు. ఆ ఫోన్ కాల్లో ఇరాక్ గగనతలం, ఇరాక్ భూభాగం, ఇరాక్ సముద్ర ప్రాంతాలు ఇవన్నీ ఉపయోగించి పక్క దేశాలపై దాడులు చేయకూడదని అమెరికాను కోరారు. ఇది యుద్ధంలో ఒక పెద్ద డిప్లొమాటిక్ ట్విస్ట్. ఎందుకంటే ఇరాక్ ఈ యుద్ధంలో చిక్కుకోవాలని కోరుకోవడం లేదు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రపంచ చమురు మార్కెట్లు అస్థిరంగా మారాయి. బ్రెంట్ క్రూడ్ ధర $100 దాటింది. మధ్యప్రాచ్యంలో యుద్ధం పెరిగితే చమురు సరఫరా నిలిచిపోవచ్చనే భయం మార్కెట్లో కనిపిస్తోంది. చమురు ధరల పెరుగుదల ప్రపంచ దేశాలకు పెద్ద సమస్యగా మారుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు అమెరికా రక్షణ శాఖ ఒక కీలక ప్రకటన చేసింది. మధ్యప్రాచ్యంలో అదనపు యుద్ధ నౌకలను పంపుతున్నట్టు తెలిపింది. అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు గల్ఫ్ ప్రాంతానికి చేరుతున్నాయి. ఈ కదలికలు యుద్ధం మరింత పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. సాయంత్రం 5 గంటలకు ఇరాన్ మళ్లీ బాలిస్టిక్ మిసైల్ పరీక్షలు చేసింది. ఇది ప్రపంచ దేశాల్లో ఆందోళనకు కారణమైంది. ఇరాన్ చెప్పిన ప్రకారం ఈ పరీక్షలు రక్షణ కోసం మాత్రమే అని తెలిపింది. అయితే ఇది యుద్ధం మరింత తీవ్రంగా మారే సంకేతంగా ప్రపంచ విశ్లేషకులు చెబుతున్నారు. రాత్రి 8 గంటలకు ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశం నిర్వహించింది. ప్రపంచ దేశాలు యుద్ధాన్ని ఆపాలని, శాంతి చర్చలు ప్రారంభించాలని అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఇరాన్ యుద్ధం 11వ రోజు మిసైల్ దాడులు, డ్రోన్ దాడులు, డిప్లొమాటిక్ ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్లో కలకలం ఇవన్నీ కలిసి మధ్యప్రాంతాన్ని అత్యంత ప్రమాదకర పరిస్థితికి తీసుకెళ్తున్నాయి. ఇరాక్ ఇచ్చిన హెచ్చరిక, అమెరికా సైనిక కదలికలు, ఇరాన్ ప్రతీకార చర్యలు ఇవన్నీ చూస్తుంటే ఈ యుద్ధం ఇంకా కొనసాగవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది ఎక్కడికి దారితీస్తుందో ప్రపంచం ఉత్కంఠగా చూస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.